స్త్రీలు పాలు పొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ధన నష్టం. అంతేకాదు, పాలు మంట మీద పడటం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు. పాలు పొంగించడం వేరు, మంట ఆరిపోయేదాకా పాలు పొంగిపోవటం వేరు. భర్తకు, పిల్లలకు, బంధువులకు, అతిథులకు స్త్రీ గాజులు వేసుకోకుండా వడ్డించకూడదు. గాజులున్న చేతితో వడ్డిస్తున్నప్పుడు ఆ గాజుల తాకిడికి వచ్చే చిరు శబ్దాలు కనిపించని క్రిములను దూరంగా నెట్టివేస్తాయి. స్త్రీలు నడుముకి కింద భాగంలో బంగారపు నగలు ధరించరాదు. పై భాగాన ధరించిన బంగారు నగలకి తగిలిన గాలి మంచిది. నడుం కింద భాగం మలమూత్రాలకి సంబంధించిన ప్రాంతము. ఆ ప్రాంతానికి తగిలిన గాలి బంగారాన్ని తాకితే విషగాలవుతుంది. దానికి తోడు బంగారం లక్ష్మీ స్వరూపము కూడా. తేనె, నెయ్యి కలిపి భుజించరాదు. అతిగా లావు ఉన్నవారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరించాలి. ఒళ్ళు నొప్పులున్న వారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. చేపలను ఆహారంగా తీసుకుంటున్నప్పుడు పాల పదార్థములను విడిచి భుజించాలి. పాలతో అరటిపండును, వేరుశనక్కాయలను బెల్లముతోనూ తీసుకోవాలి. స్నానం అయ్యాక శరీరానికి ఏ నూనెను వాడకండి. అలా చేస్తే శరీరంలోని చెడును అనగా చెమటను నిలిపినట్టే.